శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి జూన్ 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడును. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురుగారండి. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనము ముందుగా తెలుసుకుందాము. వీరితో మంచి మాటలను చెప్తారో వాటిని గౌరవించి వాటిని పాటించే విధంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. అదృష్టకాలము రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం వీరిలో ఉండే మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ లేదంటే ఏదైనా వ్యవహారాలైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి జన్మించారు కొత్త వస్తువులను తయారు చేయడంలో గొప్ప నిపుణులను చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తుంటారు. అయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా మంచి మనసును కూడా కలిగి ఉంటారు. వీరికే సొంతమని కూడా చెప్పుకోవచ్చు. చూడ్డానికి అందంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు కూడా వీరికై వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు తగిన విధంగా వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి. ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటనే వింటారు. ఎవరి సలహాలు కానీ సూచనలు కానీ అంతగా పట్టించుకోరు. వీరికి మొహమాటం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి. ఇక క్రమశిక్షణతో చాలా నమ్మకంగా ఉంటారండి. చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం కూడా చేస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా అద్భుతమని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకొని పాటిస్తారు. ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టడం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మధ్యవర్తితో సంతకాలు, ఇతరులకు హామీలు ఉండటము ఇలాంటి పనులు చేస్తే వీరికి నష్టాలు కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని చాలా వరకు కూడా ఇబ్బందులను మీరు గురయ్యన్నారు. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి. ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఒక్క విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదండి. కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా ఒక విషయం చెప్పుకోవాలి ఎదుటి వ్యక్తులకు కూడా అనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళ విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతారనమాట. అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం కూడా తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమని నమ్మేటువంటి మనస్తత్వాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు పక్క మనిషిని నమ్మితే మాత్రం ఆ మనిషికి ఇంకా జీవితాంతం కూడా తోడై ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి మంచి మనస్తత్వం కలవారని ఈ మీన రాశి వారిని చెప్పుకోవచ్చు. అలా కాకుండా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై కూడా చాలా రోజుల నుండి మానసికమైనటువంటి ఒత్తిడిని అధికంగా పొంది ఉన్నారు. కాబట్టి
ఎక్కువగా మీరు అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులకు తగిన విధంగా మీ పనులు మీరు చేసుకోవటము, ఆలోచనలను ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి నెగెటివ్ ఆలోచనలు వీటన్నిటిని కూడా కలిగి ఉండటం వలన కొంత మీరు అశాంతికైతే లోనై ఉండటము జరుగుతుంది. వీరి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి చాలా లాభాలను ముందు ముందు రోజులు తెచ్చిపెట్టేలా ఉంటాయండి. ముఖ్యంగా ఈ నెల రేపటి రోజున మీకు చాలా వరకు కూడా వ్యాపార రంగంలోకి కొత్తగా ఎవరైతే ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో వారికి చాలా శుభంగా ఉండబోతుంది. మంచి లాభాలను కూడా వారి వ్యాపార రంగంలో తీసుకొచ్చే విధంగా వీరి యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా మీరు ప్రారంభించినటువంటి ఆసక్తి ఇంకా ఇంకా ఎక్కువగా మీరులైతే మొదలవుతుందన్నమాట. ఇలా చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన మీకు విజయాలు కూడా తిరిగే ఉండదండి. ఇక ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా మీకు జాతకులు కనిపిస్తున్నాయి. చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా మంచిగా మీరైతే అంకిత భావంతో మీరు పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా మీరు ఎదిగేందుకు ఒక మంచి ఉన్నతిగా తోడ్పడుతుంది. జీవిత గమనంలో సైతం కూడా మీరు ముక్కుసుడి తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ జీవితము చాలా సాదాగా మీకైతే సాగిపోతూ వస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పును చేయరు. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కానీ ఒక తప్పు అనేది చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు కొంతమంది ఏంటంటే చాలా నీతి నిజాయితీగా ఉన్నవారు తప్పును చేయడానికి ఇష్టపడరు. అలాగే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా కానివ్వండి, చావో రేవో ఏదైనా కానీ సమస్య వస్తే మేమే తేల్చుకుంటాం, అంతేకాని మేము మాత్రము తప్పు చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమనే విధంగా మీ యొక్క నీతి నిజాయితీ ఎప్పుడు కూడా మీరు నీతి నిజాయితీని విడిచిపెట్టకుండా చాలా ధర్మ మార్గంలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి వారి అడుగులు వేస్తారు. కొన్ని విషయాల్లో అస్సలు మీరు ఆలోచించకుండా అప్పటికప్పుడే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల మీ జీవితంలో చాలా వరకు మీరు అన్ని నష్టాలని ఎదుర్కొంటున్నారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలను మీకు అస్సలు సెట్ కావు. కాబట్టి తొందరగా ఏది కూడా ఆలోచించకుండా నిర్ణయాన్ని అయితే తీసుకోకండి. రేపటి రోజున మీకు ధనం అధికంగా అయితే మీ చేతికి ఉంటుంది. పట్టుదల కూడా మీలో అధికంగా రెట్టింపు అయితే అవుతుంది. ఈ రాశి వారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా అయితే మీరు పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి. ఇలా మీరు ఏదైతే అంటే మీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ ప్రయత్నానికి భగవంతుని యొక్క సంకల్పం కూడా తోడవుతుంది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహము మీకు పుష్కలంగా లభిస్తుంది. ఎదుటివారిని కూడా మించిపోతారు. అంటే మీరు పనిచేసే చోట కానీ లేదంటే ఎదుటివారి ఆలోచన విధానం కానీ ఇలా ఏదైనా కానీ ఎదుటివారిని మించిపోయేలాగా మీ ఆలోచనలు అయితే ఉంటాయి. అయితే మీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా కనిపిస్తారు. కాబట్టి వీరికి శత్రులు కూడా అధికంగా ఉంటారు. అంటే మీరు ఏదైనా కానీ పనిచేసే చోట కానీ లేదంటే ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు ఒక కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు బాధ్యతాయుక్తంగా పనిచేస్తారు. ఆ సమయంలో ఏంటంటే సొంత వాళ్ళు అయిన వాళ్ళు ఇలా ఏది కూడా బంధాలను, బంధుత్వాలకు ప్రాధాన్యం అయితే ఇవ్వకుండా కర్తవ్య నిర్వహణలో వీరు చేసేటువంటి పనికి ప్రాధాన్యం ఇవ్వటం వలన వీరికి కొంచెం శత్రువులు కూడా అధికంగా ఉంటారండి. కాబట్టి ఈ రాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది శత్రువులు కాపు కాసుకొని మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోవాలి. మీరైతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ మీ పని చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ ఇలా ఎక్కడో ఒక చోట మన మంచి కోరుకునేవారు ఎలా ఉంటారు, చెడు కోరుకునేవారు వ్యక్తులు కూడా ఉంటారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ రాశి వారిది మంచి స్వభావమే. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులను ఈజీగా నమ్మి మోసపోతూ ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమనుకుంటారంటే అండి, మీరు నిస్వార్థంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా మంచిగా నిస్వార్థంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తూ అలాంటి ఆలోచనలతో ఎదుటి వ్యక్తులను గౌరవిస్తారు. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి అసలు ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా రేపటి రోజున వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీ మీద ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి శత్రువులను మీరు తప్పకుండా తెలుసుకోండి. అలా ఏదో ఒక అంటే రేపు 3 రోజుల్లో ఏదో ఒక సంఘటన ద్వారా మీకైతే ఎవరైనా తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టం కనిపిస్తున్నాయండి. ఎవరైనా తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అయితే లేకపోయినా
వారికి గుణపాఠం వచ్చే విధంగా సరైనటువంటి ఆన్సర్ అయితే ఇవ్వండి. వారికి ఇక మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో అస్సలు షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది. ఇక అలాగే కొంతమంది వ్యక్తిత్వం, కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఇదివరకు వారి చేతిలో మోసపోయారని తెలిసి కూడా మరలా వారు మీ కీడు కోరుకునే వ్యక్తులను తెలిసి కూడా గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు మరలా తప్పు మీద తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకునే తప్పు మీరు చేసిన వారు అవుతారు. మీ సమస్యలు మీరే క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలకు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు అయితే రేపటి రోజున చాలా మలుపులు అయితే తిరిగేటువంటి మీ శత్రువుల ద్వారా మీరు రహస్యాలను కూడా తెలుసుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇలా వృత్తి, వ్యాపార అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయండి. ఇక అలాగే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్‌గా మీ గురించి ప్రచారం చేసేటువంటి వ్యక్తులను మీ దగ్గరకు చేర్చుకోకండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మరి తెలిసినాక అండి మీన రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.